మీరు సరిగ్గా గమనిస్తే పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు అక్కడ నాటుకోళ్ళు చూసుకుంటే అవి ఒక కేజీ బరువు పెరగడానికి ఒక 1 ఇయర్ టైం అయితే పడుతుంది. అదే సిటీస్‌లలో ఉండే బాయిలర్ కోళ్ళు చూసుకుంటే 3 కేజీల బరువు 45 రోజుల్లోనే పెరిగేస్తాయి. ఎందుకంటే వాటికి అనేక రకాల యాంటీబయోటిక్స్, ఇంజెక్షన్ అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల వాటి బరువు అయితే అమాంతం పెరిగేస్తుంది. ఆ వ్యాక్సిన్స్ అనేవి కేవలం వాటికి రోగాలు రాకుండా అనే ఇస్తారు. బట్ అవి వాటి బరువు కూడా విపరీతంగా అయితే పెంచే విధంగా అయితే అవి పనిచేస్తాయి. అండ్ ఇవి ఇలా యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కడ ఇస్తారంటే కోడి తొడకైతే ఎక్కువగా ఇస్తారు. ఇది తెలుసుకున్న ఇతర దేశాల ప్రజలు వాళ్ళేంటంటే చికెన్ లెగ్ పీసులు ఆ తొడలనైతే తినడం తగ్గించారు. ఇది తెలుసుకున్న మన ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళేంటంటే ఆ తొడల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు మన ఇండియాకు. ఇంపోర్ట్ చేసుకొని అయితే తొడల్ని అయితే విపరీతంగా సేల్స్ చేయడం మొదలుపెట్టాడు. హోటల్స్లో చూసుకుంటే లెగ్ పీసులు అయితే ఎంతమందికి కావాలన్నా ఇలా చిటికలో అయితే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఆన్లైన్ డెలివరీ యాప్స్ బిగ్గీ, టమాటో వీటిల్లో కూడా లెగ్ పీసులు ఎన్ని ఆర్డర్ పెట్టినా, ఎంతమంది ఆర్డర్ పెట్టినా వస్తూనే ఉంటాయి. ఇన్ని లెగ్ పీసులు ఎక్కడి నుండి వస్తాయి? కోడికి ఉండేటి 2 లెగ్ పీసులు కదా, 2 తొడలు కదా, మరి అన్ని లెగ్ పీసులు ఎక్కడికి వచ్చాయి? యుఎస్ ఈ కంట్రీ నుంచి అయితే ఆ లెగ్ పీసులను అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడైతే సేల్స్ అయితే చేస్తారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ లెగ్ పీసులను అయితే ఎక్కువగా తినరు. అక్కడ ఇంజెక్ట్ చేస్తారని అయితే వాళ్ళు ఎక్కువగా తినరు. ఆన్లైన్ డెలివరీ యాప్స్ అండ్ హోటల్స్లో చూసుకుంటే రకరకాల పేర్లు అయితే పెడతారు. తందూరి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65, బటర్ చికెన్ లెగ్ ఫ్రై, చికెన్ కబాబ్, హైదరాబాదీ చికెన్ లెగ్ పీస్, ఇలా చాలా పేర్లతో అయితే సేల్స్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఇవైతే విపరీతంగా అయితే ఆకర్షణీయంగా అయితే ఉంటాయి జనాలకైతే. ఈ బాయిలర్ కోళ్ళను చూసుకుంటే చాలా రకాలుగా అయితే కల్తీ చేస్తారు. ఎన్ని రకాలుగా కల్తీ చేస్తారు, ఎలా కల్తీ చేస్తారు, వాటిని మనం ఎలా గుర్తించి మన హెల్త్ని అయితే కాపాడుకోవాలి, అండ్ ఈ బాయిలర్ కోళ్ళను తినడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు ఉంటాయి మన హెల్త్కు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ ఫ్లూ ఈ వైరస్ అయితే వచ్చింది కదా కోళ్ళకు, అండ్ దీని గురించి కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నేను మీ సందీప్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇండియాలో చూసుకుంటే చికెన్కున్న డిమాండ్ చాలా ఎక్కువ. దానికి అనుగుణంగా 100 రోజుల పాటు ఆరోగ్యకరంగా పెరగవలసిన కోడిని 45 రోజుల్లోనైతే పెంచేస్తున్నారు. వాటికి చూసుకుంటే విపరీతంగా ఫుడ్ అయితే విపరీతంగా ఇస్తారు. వాటిలో చూసుకుంటే హై ప్రోటీన్, హై విటమిన్ అయితే ఉంటాయి. వాటికి అవసరం లేకున్నా కానీ విపరీతంగా అయితే ఫుడ్ని అయితే పెడతారు. అవి ఏంటంటే తిని 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 అవి అయితే విపరీతంగా లావ్ అవ్వడం కానీ విపరీతంగా అయితే పెరిగేస్తాయి. అలా 45 రోజుల్లోనే 3 కేజీల బరువు అయితే పెరిగేస్తాయి. అలా స్పీడ్గా పెరిగే కోళ్ళలో చూసుకుంటే ఎముకలు అనేవి స్ట్రాంగ్గా అయితే ఉండవు. పల్లెటూళ్ళలో ఉండే కోళ్ళను చూసుకుంటే అంత ఈజీగా అయితే దొరకవు వాటిని పట్టుకుందామంటే. అదే బాయిలర్ కోళ్ళని ఒక పక్కన ఇడిచి చూడండి, అవి ఎగరలేవు, అలాగే సరిగ్గా నడవ కూడా లేవు. వాటి బరువుని అవే మోయలేనంత స్టేజ్లో అయితే ఉంటాయి. అవి చూసుకుంటే వాటి జీవితం మొత్తం ఐరన్ గ్రిల్ పైనే గడపాల్సి అయితే ఉంటుంది. అక్కడనే తినాలి, తిన్నదాన్ని అక్కడనే విసర్జించాలి, అండ్ నీళ్ళు కూడా అక్కడ పైన అయితే ఉంటాయి. వాటి జీవితం మొత్తం అలానే ఉంటుంది. ఫారం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చూసుకుంటే మళ్ళీ ఐరన్ గ్రిల్ పైన అయితే రావాల్సి ఉంటుంది. ఎంత దూరమైనా. అండ్ ఆ ట్రావెలింగ్లో చూసుకుంటే ఫుడ్ అనేది సరిగ్గా ఇవ్వరు, అండ్ వాటర్ కూడా సరిగ్గా పెట్టరు. మళ్ళీ ఎక్కడొక్కడ షాప్కి వచ్చి మళ్ళీ ఐరన్ గ్రిల్ పైనే వాటి జీవితం అయితే గడపాల్సి అయితే ఉంటుంది. ఇలా ఎక్కడి నుండో వచ్చిన చికెన్ ఆల్రెడీ 20% కల్తీనే. దీన్ని తింటే కొంతవరకు పర్లేదు, కానీ మన షాపులలో బయట షాప్స్లలో చూసుకుంటే చాలా రకాలుగా కల్తీ అయితే చేస్తారు. ఆ కల్తీ ఎలా చేస్తారు, వాటి తింటే మనకి ఎలా ఉంటుంది అయితే మనం పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, వాటర్ ఇంజెక్షన్. కొందరు చూసుకుంటే కోడిని కట్ చేసిన తర్వాత సిరంజిని తీసుకుని అయితే వాటర్తో అయితే అలా ఫిల్ అయితే చేస్తారు. దీనివల్ల కోడి కొంచెం బరువు పెరుగుతుంది, అండ్ తాజాగా ఫ్రెష్గా చూడడానికైతే కొనెలా అయితే ఉంటుంది. నెంబర్ 2, పూర్ స్టోరేజ్ అండ్ హ్యాండిలింగ్. చికెన్ని చూసుకుంటే నిల్వ చేస్తారని అందరికీ తెలుసు. దాన్ని చూసుకుంటే సరిగ్గా నిల్వ చేయరు కొందరు ఏంటంటే 6 నెలల పాటు దాన్ని తీసుకుని అయితే కొన్ని కవర్లలో పెట్టి అయితే అలానే ఉంచుతారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చాలామంది బయటపడ్డారు కదా, హోటల్స్లో వాళ్ళు దొరికిపోయారు కదా. చికెన్ని నిల్వ ఉంచుకొని అయితే వాళ్ళు ఏంటంటే కొన్ని టన్నుల చికెన్ అయితే తీసుకుని అయితే వాళ్ళ దగ్గర స్టోరేజ్ చేసుకుంటారు. ఎప్పటికీ షాప్కి వెళ్ళి కొనడం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఇది ఎందుకు అని అనుకుంటారా, మరి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తీసుకుంటారా ఏంటో కానీ వాళ్ళు ఇలా చేసి అయితే ఆ చికెన్ అయితే అలా చేస్తారు. ఇలా
దాన్ని నిల్వ సరిగ్గా చేయరు అండ్ ఎక్కువసేపు నిల్వ ఉంచుతారు. 6 నెలల పాటు చికెన్ నిల్వ ఉంచుతారు ఎవరన్నా, ఉంచారు కదా. దీన్ని తినడం వల్ల మనకు కొత్త కొత్త రోగాలు వస్తాయి. వికారం, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు చాలా వరకు అయితే ఉంటాయి. మరి చిన్నపిల్లలు చూసుకుంటే ఇవి తింటే చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. ఒక ఫ్యామిలీ చూసుకుంటే వాళ్ళు చికెన్ తిన్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచారు. సో కొంత మిగిలింది, దాన్ని అయితే ఫ్రిడ్జ్లో ఉంచారు. అండ్ ఆ చికెన్ని చూసుకుంటే ఒక చిన్న పాప అయితే మొత్తం తినేసింది. సో అలా తినడం ఆమెకు రొటీనే. సో అలా తినడం వల్ల ఆమె అయితే ఫుడ్ పాయిజనింగ్ అయితే ఆమె అయితే చనిపోయింది, చిన్న పాప. నెంబర్ 3, కెమికల్ కలర్స్. కొన్నిసార్లు చూసుకుంటే కోడి మాంసం తాజాగా కనిపించడానికి, ఫ్రెష్గా ఉండడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ని అయితే యూజ్ చేస్తారు. ఇవి తింటే చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే క్యాన్సర్ కణాలు పుష్కలంగా ఉంటాయి. సో మీకు క్యాన్సర్ కావాలంటే వీటినైతే ట్రై చేయండి. ఓకే, ట్రై చేయడానికి ఒకసారి తినడానికైతే చూడండి క్యాన్సర్. నెంబర్ 4, ఓల్డ్ చికెన్ ఆర్ ఎక్స్పైర్డ్ చికెన్. ఎక్స్పైర్ అయిపోయిన పాడైపోయిన చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని తాజాగా చేసి మంచిగా ఫ్రెష్గా కనిపించేలా చేసి అయితే అమ్ముతారు. సో ఇది చూసుకుంటే కొందరు 6 నెలల పాటు, కొందరు సంవత్సరం పాటు అయితే అలానే నిల్వ చేస్తారు. ప్రతిరోజు కోళ్ళ కోసం వెళ్ళి కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ వాటిని నరకడం, ఇది అంత ఎందుకు, మొత్తం ఒకేసారి మంచిగా కట్ చేసి మంచిగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ అండ్ మనకు వెళ్ళే టైం కానీ సేవ్ అవుతుంది కదా అని అనుకుంటున్నారేమో. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, బట్ హెల్త్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది దీన్ని తినడం వల్ల. సో 6 నెలల పాటు ఒక చికెన్ని అలానే ఉంచితే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ ఎక్స్పైర్డ్ అండ్ ఓల్డ్ చికెన్ అనేది ఎక్కువగా హోటల్స్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళి హోటల్స్ అన్ని కొన్ని చెకింగ్ చేయండి కొంచెం, లేకుంటే కోడిని తీసుకొని మంచిగా ఇంట్లోనే మంచిగా వండి హ్యాపీగా తినండి. లేదు మేము హాస్పిటల్లోకి వెళ్ళాలి, మాకున్న డబ్బుని మొత్తం కరిగించుకోవాలి, మాకు దూల దుమ్ము అన్నీ ఉన్నాయి కాబట్టి మేము వెళ్తాం అనేవాళ్ళు హోటల్స్లో డైలీ తినండి అండ్ హాస్పిటల్లోకి వెళ్ళేసేయండి. నెంబర్ 5, యూజ్ ఆఫ్ గ్రోతింగ్ హార్మోన్స్ అండ్ స్టెరాయిడ్స్. చాలామంది చూసుకుంటే వాళ్ళ ఫార్ములాలో చూసుకుంటే ఈ గ్రోత్ఫుల్ స్టెరాయిడ్స్ అయితే యూజ్ చేస్తారు అని నేను అనట్లేదు. చాలా తక్కువ మొత్తంలో అయితే యూజ్ చేస్తారు, కొందరు అయితే ఇల్లీగల్గా. సో వాళ్ళు ఏంటంటే కోడి బరువు విపరీతంగా స్పీడ్గా అయితే పెరగాలి అండ్ సేల్స్ చేయాలి అండ్ డబ్బులు మాకు విపరీతంగా రావాలి అనే ఉద్దేశంతో అయితే ఈ స్టెరాయిడ్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇవి ఆల్రెడీ బ్యాన్ చేశారు, బట్ వాళ్ళకి దొరుకుతాయి, అంత కష్టమేం కాదు కదా. సో ఇవి తింటే ముఖ్యంగా చూసుకుంటే ఆడపిల్లలు అయితే త్వరగా అయితే వయసుకి అయితే వచ్చేస్తారు. 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు ఖచ్చితంగా వయసుకి అయితే వచ్చేస్తారు. ఇలా అయితే ఉంటాయి ఈ చికెన్ వల్ల. ఇంకా కోడి మాంసం అని చెప్పి సో ఇలా మిక్స్ చేసి అయితే కోడి మాంసం అని అయితే అమ్ముతారు. సో ఇది కల్తీ చేస్తారు మాంసాన్ని అయితే, కొందరు చాలా రేర్ అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఈ చికెన్ని కొనే ముందు అండ్ తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అది తెలుసుకుందాం. మీరు చికెన్ కోసం వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఏం చేయండి అంటే, సో మీరే కోడిని సెలెక్ట్ చేసి, సో అది ఎలా ఉంది, అది చావడానికి సిద్ధంగా ఉందా అండ్ దాని బుచ్చి ఎలా ఉంది అండ్ అది చావడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది అయితే చూసి అయితే, సో మంచిగా అది హెల్తీగా ఉందా లేదా అని చూసి అయితే, సో అలాంటి కోడిని సెలెక్ట్ చేసి అయితే సో దాన్ని కట్ చేసి మీరైతే చికెన్ అయితే తీసుకొని అయితే వండేసేయండి. సో కొంత ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేసినా, ఒక 30-40 రూపీస్ ఛార్జ్ చేసినా కానీ అది ఖచ్చితంగా బాగానే ఉంటుంది కదా. సో అలాంటి చికెన్ని తీసుకోవడానికే ప్రియారిటీ అయితే ఇవ్వండి, లేకుంటే చికెన్ తినడం మానేయండి, ఇంకా బెటర్ అసలు అంటే అంతే కదా. ఫ్రెష్ చికెన్ చూసుకుంటే గులాబీ రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటే అది కల్తీనే. చికెన్ తేలికపాటి స్మెల్, కొంచెం స్మెల్ వస్తే ఓకే, కానీ ఒక రకమైన స్మెల్ కానీ లేదా పుల్లగా డిఫరెంట్ స్మెల్ కానీ వస్తే ఖచ్చితంగా అది కొనకండి, కల్తీనే అది. చికెన్ తక్కువగానే ఉంది కానీ ఎక్కువ బరువు అనిపిస్తుంది అంటే అందులో ఖచ్చితంగా చాలా రకాల కెమికల్స్ వాడారని అర్థం చేసుకోండి. కుదిరినంత వరకు హోటల్స్లో, చికెన్ సెంటర్లో, కర్రీ పాయింట్స్లో అయితే తినకండి. మీరు చికెన్ చూసుకుంటే షాప్ నుంచి తెచ్చిన వెంటనే సో దాన్ని బాగా ఉడకబెట్టి అండ్ మసాలాలు తక్కువ వేసి అయితే తినడానికి అయితే ట్రై చేయండి. సో కొంచెం తక్కువ మసాలాలు అయితే వేయండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బ్లడ్ ఫ్లూ వైరస్ అయితే వచ్చింది కదా. సో దీని గురించి చూసుకుంటే బ్లడ్ ఫ్లూ అని పిలువబడే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇటీవల చూసుకుంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలకు విస్తరించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ సహా అనేక జిల్లాల్లో ఈ వ్యాధి నమోదయ్యింది. దీని ఫలితంగా విపరీతంగా కోళ్ళు అయితే చనిపోయాయి.
ఈ వ్యాప్తి కారణంగా దాదాపు 5,20,000 కోళ్లు చనిపోయాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ప్రకటించి కోళ్లను తొలగింపు కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 1,50,000 పక్షులను చంపేసింది. ఈ వైరస్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, కానీ ఈసారి చాలా నష్టం చేసింది. బ్లడ్ ఫ్లూ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతర దేశాల నుంచి పక్షులు వలస వస్తుంటాయి. దీనితో పాటు కొన్ని రకాల వైరస్ను కూడా అవి వెంట పట్టుకొని వస్తాయి, కోళ్లకు వ్యాప్తి చెందేటట్లు చేస్తాయి. అందుకే బ్లడ్ ఫ్లూ వైరస్ అయితే అంటారు. సో బర్డ్స్ నుంచి వచ్చింది కాబట్టి బ్లడ్ ఫ్లూ వైరస్ అయితే అంటారు. సో మీరు చికెన్ అంతలా తినాలనుకుంటే పల్లెటూరులోకి వెళ్ళి ఒక 2 కోళ్ళను తెచ్చుకోండి. ఒక 2,000 రూపీస్ పెట్టి 2 కోళ్ళను తెచ్చి అయితే హ్యాపీగా తినండి. లేదు మా దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే మీరే డైరెక్ట్గా ఆ బాయిలర్ కోడి షాప్ దగ్గరికి వెళ్ళి అయితే కోడిని సెలెక్ట్ చేసి సో దాని కండిషన్ ఎలా ఉంది, సో దాని షేప్ ఎలా ఉంది, సో అది ఆరోగ్యంగా ఉందా, ఎలాంటి రోగాలైనా ఉన్నాయా, సో లేకుంటే చావు బ్రతుకుల్లో ఉందా, సో వీటన్నిటిని చూసి అయితే సెలెక్ట్ చేసి ఇంటికి తెచ్చి అంటే వాడే కోసిన తర్వాత సో దాన్ని బాగా ఉడకబెట్టి మసాలాలు కొంచెం తక్కువ వేసి అయితే తినడానికి అయితే ప్రయత్నించండి. హోటల్స్, డెలివరీ యాప్స్ అండ్ కర్రీ పాయింట్స్ సో వీటిని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి తింటే ఏం పర్లేదు, కానీ నేను ప్రతి వారం తింటా, ప్రతి నెల తింటా అంటే ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్లో మీరు హాస్పిటల్లోకి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉండండి. సో మనీ అయితే కలెక్ట్ చేసి అయితే ఉండండి. సో హాస్పిటల్లో యూజ్ అవుతుంది. అండ్ హెల్త్కి సంబంధించిన పాలసీస్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే ముందే తీసుకోండి, ఎందుకైనా మంచిది కదా. సో వీలైనంత వరకు అయితే కొంచెం తక్కువ తినడానికి అయితే ప్రయత్నించండి. సో మీ హెల్త్ జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ లైక్ ఇట్ ఆల్సో. నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఇవాళ వీడియో ఇంతే.